శ్రావ్య జీవితం బాగుపడే వరకు మనం భార్యాభర్తలం కాదు అన్నారు కదా. మీ ఆలోచన తప్పు జ్యోతి గారు. నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా? మీ మెడలో నేను తాళి కట్టానంటే అది దైవ నిర్ణయం. మనం భార్యాభర్తలం కావాలనేది విధిరాత. ఒక జీవితం సరిదిద్దడానికి మనమెవరం జ్యోతి గారు? దేవుడి రాత ముందు మనం సరిపోతామా చెప్పండి? శ్రావ్య మీకేమవుతుందని తనకు మీరు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? తన కోసం భర్తకు దూరంగా ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు? ప్లీజ్ జ్యోతి గారు, మనం కలిసి ఉందాం. నువ్వు ఎప్పటికీ నా భర్తవే దొరబాబు. కానీ మంటపంలో నువ్వు శ్రావ్యకి కట్టాల్సిన తాళి నాకు కట్టావు కదా. పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోతే ఆడపిల్లకి ఇంకో పెళ్ళవుతుందో చెప్పు.